గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి దీపావళి చాలా హడావిడి చేస్తూనే వస్తుంది. ఎందుకంటే దీపావళి 5 రోజుల పండుగ అని చెప్పి మనకు తెలుసు. దాంట్లో 18వ తారీఖుకి చాలా 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 ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఆ 18వ తారీఖే శని త్రయోదశి వచ్చింది. ఆ 18వ తారీఖే ధన్తేరస్సు. ఆ 18వ తారీఖే యమదీపం వెలిగించడం అన్నీ కూడా కలిసి వచ్చాయి. అయితే చాలామంది చూడండి, నేను ఇంతకు ముందు కూడా చాలా నెలల క్రితం నా జీవితాన్ని మార్చిన కనకధార అంటూ ఒక వీడియో చేశాను. అయితే నిజంగా అసలు అప్పులు ఊబిలో కూరుకుపోయి ధనం లేదు అని చెప్పి బాధపడుతూ విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోయి ఇప్పుడు మనకి డబ్బు ఉంటేనే కానీ మనం ఈ కష్టాన్ని నుంచి బయటికి రాలేము అనే అనుకుని ఆ డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయి కదా. అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే 2 రెమెడీలలో ఒక రెమెడీ ఈ వీడియోలో చెప్తాను. ఇది ఏంటంటే, మీరు ఇప్పుడు మనం ధన్తేరస్ అని చెప్పి ధనత్రయోదశి అంటాం కదా. అసలు మామూలుగా అయితే ఈ ధనత్రయోదశులు, ఈ భగిని హస్త భోజనాలు ఇవేమి మనకి కొన్ని సంవత్సరాల నుంచే వాడుకలోకి ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతకుముందు మనకైతే లేవు. ఈ ధన్తేరస్ అన్నది పూర్తిగా మార్వాడీస్ లేకపోతే నార్త్ ఇండియన్స్ అటువైపు ఉన్న ఇది సంప్రదాయం అన్నమాట. క్రమక్రమంగా ఏముంది, ధన్తేరస్ అన్నా లక్ష్మీదేవి పూజే కదా, లక్ష్మీ కుబేర పూజే కదా అని మన వాళ్ళు కూడా లక్ష్మీదేవి పూజే కాబట్టి చేస్తున్నారనుకోండి. అయితే ఇప్పుడు ఈ ధన్తేరస్ అనబడే ఈ ధనత్రయోదశి నాడు అంటే ప్రదోష వేళ ఉండాలి. ఎప్పుడైనా చూడండి, అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవి కావచ్చు, లలితా త్రిపుర సుందరి అమ్మవారు కావచ్చు, ఏ అమ్మవారైనా సరే, అమ్మవారికి సంబంధించిన ఏ పూజ అయినా సరే బ్రాహ్మీ ముహూర్తంలో కంటే కూడా ప్రదోష వేళ గనక చేసినట్లయితే, ప్రదోష వేళ మొదలుపెట్టి 9 గంటల లోపల అప్పుడు గనక చేసినట్లయితే విపరీతమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. దాంట్లో ఈ ధనత్రయోదశి నాడు గనక చేసినట్లయితే, అది కూడా ఎలా అంటే, ధనత్రయోదశికి మీరు లక్ష్మీదేవి యొక్క చిత్రపటం కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహం కానీ, లక్ష్మీదేవి యొక్క రూపు కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా. సాయంకాలం ఆ ధన్తేరస్ నాడు ఏం చేస్తారంటే, సాయంకాలం ప్రదోష వేళ ఆవునేతి దీపాలైనా పెట్టచ్చు, నువ్వుల నూనె దీపాలైనా పెట్టచ్చు. ఈ 5 రోజులు లక్ష్మీదేవి నూనెలో ఉంటారు కాబట్టి అమ్మవారికి నువ్వుల నూనె దీపారాధన అయినా చేయొచ్చు. చాలా శ్రేష్టం. ఆ అమ్మవారి చిత్రపటం ఎదురుగా నువ్వుల నూనె దీపారాధన చేసి, దీపారాధన ఎప్పుడూ కూడా అలాగా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టకూడదు. ఆ దీపారాధన కుంది కింద ఏ ప్లేటో లేకపోతే తమలపాకో 2 అక్షతలో లేకపోతే ప్రమిద మీద ప్రమిదో ఖచ్చితంగా పెట్టాలి. ప్లేట్ పెట్టమన్నాం కదా అని చెప్పి ఐరన్ ప్లేటు, స్టీల్ ప్లేటు ఇవైతే మాత్రం పెట్టకూడదు. ఇత్తడి, రాగి, వెండి మీ ఇష్టం ఇలాంటివి. స్టీల్ కానీ ఇనప కానీ ఏమి పెట్టకూడదు అనమాట. పెట్టి దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా మీరు ఇప్పుడే తయారు చేసుకోండి. పన్నీరు తెచ్చుకోండి. పన్నీరులో కొత్త వస్త్రాన్ని అంటే తెలుపు వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ తడపండి. తడిపి ఆరబెట్టండి. అలాగా చేస్తే మంచి సువాసన వస్తుంది. మీరు ముక్కు దగ్గర పెట్టుకుని చూడకండి సుమా. దాన్ని కట్ చేసి ఒత్తులుగా చేసుకోండి. ఒత్తులుగా ఇలా నెమ్మదిగా నలిపితే మీకు కొంచెం నలగకపోతే కాస్త నెయ్యి ఏమన్నా, ఆవు నెయ్యి ఏమన్నా తడి చేసుకుని ఆవు నెయ్యితో ఇలా అంటే ఒత్తులుగా అయిపోతాయి గట్టిగానే. అయితే ఆ ఒత్తులతో దీపారాధన చేయండి. దీపారాధన చేసినప్పుడు దాంట్లో మీ దగ్గర జవ్వాది కానీ, ఎలాగో పన్నీర్ క్లాతే కాబట్టి పన్నీర్ వేయక్కర్లేదు, జవ్వాది కానీ, కొన్ని జవ్వాది చాలా కాస్ట్లీ అండి, ఇంట్లో ఉండదు లేదు అని అనుకుంటారా, లవంగాలు కానీ, పచ్చకర్పూరము, మిరియాలు, లవంగాలు అవి మీరు వీలైతే పొడి చేసేయండి. పొడి చేసి ఆ పొడిని ఆ దీపారాధన కుందిలో వేయండి. అప్పుడు దీపారాధన కూడా సుగంధభరితంగా అవుతుంది. సుగంధం ఎక్కడుంటే అమ్మవారు అక్కడ తాండవిస్తారు. అందుచేత అలా చేయండి. అలా చేసి మీరు అమ్మవారిని గులాబీ పువ్వులతో లేదా ఎర్రటి పువ్వులతో అలంకరించుకోండి. అలంకరించుకుని మీరు ఎప్పుడూ నిత్య పూజ చేసుకునేలాగానే నిత్య పూజ చేసుకోండి. మీకు ఒకవేళ నిత్య పూజ చేయడం రాదు అనుకుందాం, ఆచమనం చేయడం వచ్చు కదా. ఆచమనం చేశాక 3 సార్లు లోపలికి నీళ్లు పుచ్చుకుని ఆచమనం చేస్తారు కదా. ఆచమనం చేశాక మీ మనసులో ఉన్న కోరికని
అమ్మవారి దగ్గర చెప్పుకోండి. మీకు వచ్చిన భాషలో చెప్పుకోండి. చెప్పుకున్నాక ఒక్కసారి శుక్లాంబరధరం విష్ణు అంటూ గణపతి ప్రార్థన చేయండి. గణపతి ప్రార్థన చేసి అప్పుడు గురువు ప్రార్థన కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు గురు ప్రార్థన కూడా చేసి నమస్కారం చేసుకుని గణపతిని ఏ విఘ్నాలు రాకుండా చూడయ్యా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి సంకల్పం చెప్పుకోండి. అమ్మవారికి కూడా చెప్పుకొని మీ ఇంట్లో మీకు కాస్త కూస్తో బంగారపు నగలు ఉంటాయి, లేకపోతే ఏవో మీ నగలు ఉంటాయి కదా, కొన్ని కాయిన్స్ ఒకటి, అవన్నీ కూడా చిన్న పళ్ళెల్లో తీసుకోండి. తీసుకుని అవన్నీ శుభ్రం చేసి అమ్మవారి దగ్గర పెట్టండి. ఆ అమ్మవారి దగ్గర పెట్టిన ఆ కాయిన్స్ వాటి చుట్టూ కూడా 13 దీపాలు పెట్టండి. 13 దీపాలు పెట్టండి. పెట్టాక మీరేం చేస్తారంటే, మీకు కనకధార స్తోత్రం ఉచ్చారణ దోషాలు లేకుండా ఆ రోజు రాత్రి ఇలా పూజ చేయండి. పూజ చేసుకోండి, లేకపోతే చదువుకోండి. పూజ చేసుకోలేకపోతే చదువుకోండి. కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోండి, చదువుకోండి. కుంకుమ పూజ విధానం కూడా చెప్తాను నేను. చాలామంది కుంకుమ పూజ కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాటు లేకుండా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఈ లోపల మీరు కనకధార స్తోత్రం చదువుకోండి. చదువుకున్నాక అమ్మవారికి తీపి నైవేద్యం పెట్టండి. స్వీట్ అది మీరు పాయసమా, పరమాన్నమా, బెల్లం ముక్క, పటికి బెల్లమా, పాలుల్లో బెల్లం ముక్క వేసి పెడతారా, అది మీ ఇష్టం, మీ ఓపిక. పెట్టండి, తీపి నైవేద్యం పెట్టండి. అలాగా ధనత్రయోదశి నాడు మొదలుకొని 41 రోజుల పాటు ఆగకుండా ప్రతిరోజు ప్రదోష వేళ మీరు దీపారాధన చేసుకొని చెయ్యండి. ఈ ఈ మీరు పన్నీరుతో తడిపిన గుడ్డలో ఆ ఎండబెట్టిన ఒత్తులు ఉంటాయి కదా, ప్రతిరోజు వీలైతే ఆ ఒత్తులనే వెలిగించండి. వెలిగించి మీరు ప్రతిరోజు నియమం తప్పకుండా, క్రమం తప్పకుండా 41 రోజుల పాటు కనుక కనకధార స్తోత్రం చదివితే, అది కూడా ధనత్రయోదశి నాడు మొదలుపెట్టి చదవండి. చాలా విశేషమైనటువంటి ఫలితం. ఎలాంటి అప్పులైనా తీరిపోతాయి. ఎలాంటి ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లన్నీ కూడా మీకు తెలియకుండా పక్కకు వెళ్ళిపోతాయి. అంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనకి తెరిచి ఉండే ఏకైక దారి ఈ కనకధార. కాకపోతే నియమాలు మాత్రం తప్పనిసరి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు మద్యం జోలికి కానీ, మాంసాహారం జోలికి కానీ, ఉల్లి వెల్లుల్లి జోలికి కానీ వెళ్ళకూడదు. ఇంట్లో వాళ్ళు తింటారండి అంటే ఇంట్లో వాళ్ళైనా సరే ఉల్లి వెల్లుల్లి దాకా పర్వాలేదు, కానీ ఇంట్లో కూడా మాంసాహారం లేకుండా చూసుకోండి. ఇంట్లో వాళ్ళని కూడా సహకరించమని చెప్పండి. ఎందుకంటే మీరు చేసే పూజ ఈ ఇంటి మొత్తానికి చెందుతుంది కాబట్టి, అందరి శ్రేయస్సు కోసం మీరు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వినరు అని అయితే నేను అనుకోను. వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీలైతే వాళ్ళని కూడా పూజలో కూర్చోబెట్టండి. ఒకవేళ మీకు కనకధార స్తోత్రం చదవడం రాకపోతే నేను కింద లింక్ ఇస్తాను, కనకధార స్తోత్రం లింకు. అది వింటూ చేసుకోండి. కొన్నాళ్ళకి మీకు వచ్చేస్తుంది నోటికి. వింటూ పుస్తకంలో చూస్తూ చదువుకోండి. పూజ చేయడం, చదవడం రెండూ ఒకసారి కుదరకపోతే మీకు అలవాటు అయ్యేదాకా చదువుకోండి. చదువుకున్నాక మొత్తం మీరు ఎలాగో దండతోటి, పువ్వులతోటి అలంకరణ చేసేస్తారు కాబట్టి, షోడశోపచారాలు చేసేస్తారు కాబట్టి ఇది కూర్చొని చదివేసుకోవచ్చు. అలా గనక చదివితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చాలా త్వరగా అంటే చాలా త్వరగా మీరు పేదరికం నుంచి బయటకు వచ్చేస్తారు. అప్పుల ఊబిలోంచి బయటకు వచ్చేస్తారు. అందులో ఎటువంటి ఇది లేదు. కాబట్టి కనకధార ధనత్రయోదశి నాడు గనక చేసుకుంటే అన్ని రకాలైన ధన సంబంధమైన ఏ సమస్య ఉన్నా సరే రెక్టిఫై అయిపోతుంది. అలా అమ్మవారు చేస్తారు. నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించి తీరండి. ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయాలి అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే దగ్గు వస్తుంది. కాకపోతే మీరు రోజు విడిచి రోజు ప్రతి శుక్రవారమో లేదా వారానికి 2 రోజులు చొప్పున అనుకుని ఆ ధూపం మాత్రం ఖచ్చితంగా వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. మీకు శుక్రవారం నాడు ఖచ్చితంగా వేయండి. శుక్రవారం కాకుండా ఇంకొక రోజు ఏదో రోజు మీరు వేసుకోండి. అప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు. మీరు వేసే ఈ దీపారాధన వల్ల, అంటే సువాసనాభరితమైనటువంటి ఆ దీపారాధన వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అమ్మవారు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.